క్యాటరింగ్ వాళ్ళు చేసే దోసకాయ పచ్చడి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ నువ్వులు, టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా వేగనివ్వాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని కొన్ని దోసకాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 రెక్కల చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఇది పూర్తిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బరగ్గా మిక్సీ వేసుకోవాలి. బరగ్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పోపు పెట్టుకొని పోపు వేసుకొని ఒకసారి కలుపుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.